హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ప్లేస్టోర్లో మీకు తెలియని కొన్ని హిడెన్ సెట్టింగ్స్ గురించి చెప్తాను. యాక్చువల్లీ మనం అందరం ప్లేస్టోర్లోకి వెళ్తాం, చాలా యాప్స్ డౌన్లోడ్ చేస్తూ ఉంటాం, గేమ్స్ డౌన్లోడ్ చేస్తూ ఉంటాం. కాకపోతే అక్కడ ఏంటంటే మనకు తెలియని కొన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్, మీరు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ రోజు మీ మెయిల్లో పొందాలి అంటే youtube.com/hafiztime అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక బెల్ మార్క్ వస్తుంది. ఈ బెల్ మార్క్ని క్లిక్ చేస్తేనే నేను అప్డేట్ చేసే రోజు వీడియోస్ మీ మెయిల్లోకి వస్తాయి. ఇక్కడ దీన్ని ప్రెస్ చేయాలి, సెండ్ అని చూసారు, దీన్ని క్లిక్ చేసి సేవ్ బటన్ ప్రెస్ చేయండి. అప్పుడు మాత్రమే మీకు ఏంటంటే నేను రోజు అప్డేట్ చేసే 3 వీడియోస్ మీ మెయిల్లోకి వస్తాయి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నేను ఏంటంటే ప్లేస్టోర్ ఓపెన్ చేస్తాను. ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి, మనకు ప్లేస్టోర్లో అన్ని రకాల యాప్స్ ఉంటాయి. అంటే చిన్నపిల్లలకు సంబంధించినవి, పెద్దవాళ్ళకి సంబంధించినవి అన్నీ ఉంటాయి. అలా కాకుండా చూడండి, మీరు ఒకవేళ మీ చైల్డ్స్ని అంటే మీ పిల్లల్ని కొన్ని యాప్స్ని డౌన్లోడ్ చేయడానికి లేకపోతే చూడడానికి రిస్ట్రిక్ట్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. దానికోసం చూడండి, మీకు ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. కింద సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, పేరెంటల్ కంట్రోల్ అని. దీన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు జనరల్గా ఏంటంటే ఇది ఆఫ్లో ఉంటుంది. దీన్ని ఆన్ చేయండి. ఆన్ చేసుకున్న తర్వాత ఏమవుద్ది అంటే మీకు ఏదైనా ఒక యాప్ ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఇది ఎన్ని ఇయర్స్ వాళ్ళకి మాత్రమే అవైలబుల్ ఉంటుందో ఇక్కడ నేను మీకు ఒకసారి చూపిస్తాను, అర్థమవుద్ది. చూడండి, నేను ఇది ఓన్లీ 7 ఇయర్స్ ప్లస్ వాళ్ళకు మాత్రమే అవైలబుల్ ఉండాలని పెట్టాను. అందుకోసం చూడండి, నాకు ఇక్కడ ఏం చూపిస్తుంది, 7 ఇయర్ ప్లస్ అని చూపిస్తుంది. చూడండి, మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఈ పేరెంటల్ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, పేరెంటల్ కంట్రోల్, దీనిలోకి వెళ్తున్నాను. దీనిలోకి వెళ్ళిన తర్వాత మీకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటి, ఇక్కడ చూడండి యాప్స్ గేమ్స్ 18+ అని చూసారా, దీన్ని నేను ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే ఫస్ట్ టైం మిమ్మల్ని ఇది ఏంటంటే పిన్ నెంబర్ అడుగుద్ది. మీ ఇష్టం వచ్చిన పిన్ ఇవ్వచ్చు. నేను 1 2 3 4 అని ఇచ్చేసాను. ఓకే బటన్ ప్రెస్ చేశాను. ఒకసారి ఇచ్చాను కాబట్టి నాకు ఏంటంటే ఇలా వచ్చింది. చూడండి, నేను ఇక్కడ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎవరెవరికైతే అంటే ఈ యాప్స్ అనేవి కనిపించాలో వాళ్ళకి మాత్రమే కనబడేటట్టు యాక్సెస్ పెట్టుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇదేంటంటే అప్ టు అంటే 7 ఇయర్స్ వరకు మాత్రమే కనిపించాలనుకోండి, అది మాత్రమే పెట్టేసుకోవచ్చు. అట్లా కాకుండా ఓన్లీ 18 ఇయర్స్ వరకు మాత్రమే కనిపించాలి అంటే 18 ఇయర్స్ అని పెట్టేసుకోవచ్చు. అలా కాకుండా మొత్తం కనిపించాలి అంటే ఏం రిస్ట్రిక్షన్స్ ఉండదు అంటే ఇది పెట్టేసుకొని సేవ్ చేసుకుంటే ఏంటంటే అన్ని యాప్స్ కనిపిస్తాయి అన్నట్టు, అన్ని ఏజెస్ వాళ్ళకు. లేదా మనకేంటంటే ఓన్లీ 17 ఇయర్స్ 18 ఇయర్స్ ఆ ఏజ్కి సంబంధించిన యాప్స్ మాత్రమే కనిపిస్తాయి అన్నట్టు. ఇలా ఏంటంటే మీరు కొన్ని మన బ్యాడ్ యాప్స్ ఉంటాయి కదా, వాటి నుంచి మీ పిల్లల్ని రక్షించవచ్చు. అదే కూడా చూడండి, మనం ఏదైనా ఒక యాప్ను ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత యాప్ నచ్చింది అనుకోండి, మీ దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, లేకపోతే ఏంటంటే కొన్ని మనకు దీనిలో పెయిడ్ యాప్స్ ఉంటాయి. ఆ పెయిడ్ యాప్స్ని మనం ఏంటంటే తర్వాత ఏంటి కొనుక్కోవాలనుకుంటాం. అటువంటిప్పుడు మనకి ఏమవుద్ది అంటే మన దగ్గర డబ్బులు అయితే ఉంటాయి కానీ ఆ యాప్ పేరు గుర్తుకు రాదు. అటువంటిప్పుడు ఏంటంటే వీటిని మనం విష్ లిస్ట్లో యాడ్ చేయవచ్చు అన్నట్టు. ఇక్కడ మీకు ప్లస్ బటన్ కనిపిస్తుంది, దీన్ని ప్రెస్ చేస్తే ఏమవుద్దంటే ఇది మీ యాడింగ్ టు విష్ లిస్ట్ అని చెప్పి విష్ లిస్ట్లో యాడ్ అయిపోద్ది అన్నట్టు. అంటే మన దగ్గర ఎప్పుడైనా డబ్బులు ఉన్నాయనుకోండి, మనం ఏం చేయొచ్చు, దీనిలోకి వెళ్ళేసి ఈ సెట్టింగ్స్ ఉన్నాయి చూసారా, మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, విష్ లిస్ట్ అని. దీనిలోకి వెళ్తే మనకి ఏంటంటే అప్పుడు యాడ్ చేసుకున్న యాప్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి అన్నట్టు. తర్వాత మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఏంటంటే వీటిని కొనుక్కోవచ్చు. విష్ లిస్ట్ నుంచి తీసేయాలి అంటే మళ్ళీ ఇక్కడ దీన్ని ఒకసారి ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఏంటంటే విష్ లిస్ట్ నుంచి అది రిమూవ్ అయిపోద్ది. తర్వాత చూడండి, ఇంకొక ఫీచర్ ఉంటుంది. అదేంటంటే మీరు ఈ మొబైల్ని కొన్నప్పటి నుంచి అంటే ఏంటంటే చూడండి, జనరల్గా అందరూ ఒకటే ఈమెయిల్ అడ్రస్ వాడుతూ ఉంటారు. మొబైల్ని అంటే కొన్నప్పుడు మనకు ప్లేస్టోర్లో లాగిన్ అవ్వడానికి ఒక ఈమెయిల్ అడ్రస్ అయితే అడుగుతుంది కదా. ఆ ఈమెయిల్ అడ్రస్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఏంటంటే మనం ఈ మొబైల్ని కొన్నప్పటి నుంచి దీంట్లో ఏమేం యాప్స్ ఇన్స్టాల్ చేసామో తెలుసుకోవాలనుకోండి. అటువంటిప్పుడు మనం ఏంటంటే ఇక్కడ యాప్స్ అండ్ గేమ్స్లోకి వెళ్తాం. యాప్స్ అండ్ గేమ్స్లోకి వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ 3 ట్యాబ్స్ వస్తాయి. ఏంటి, ఇన్స్టాల్డ్, ఆల్, తర్వాత వచ్చేసి బీటా అని. ఇదేంటంటే ఇన్స్టాల్ అంటేనేమో మన దాంట్లో ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకుని, అలా కాకుండా ఇక్కడ ఆల్ ఉన్నాయి చూసారా. ఆల్ అంటే ఏంటంటే అంటే నేను ఈ మొబైల్ కొన్నప్పటి నుంచి ఈ ఈమెయిల్ అడ్రస్ యూజ్ చేసి ఏమేమైతే యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నానో అవన్నీ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఇవన్నీ యాప్స్ నేను ఏంటంటే స్టార్టింగ్ నుంచి మొబైల్ కొన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఇన్స్టాల్ చేసినవని అర్థం. అంటే ఈ మొబైల్ అనే కాదు, ఈ ఈమెయిల్ అడ్రస్ తోటి నేను లాగిన్ అయ్యి ఇప్పటిదాకా ఇన్స్టాల్ చేసిన యాప్స్ ఏంటి అంటే ఇవన్నీ అన్నట్టు. సో మనకేంటంటే ఇంతకుముందు ఒక యాప్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాం, ఆ యాప్ నేమ్ గుర్తుకు రాలేదనుకోండి, అటువంటిప్పుడు మనకి ఏంటంటే ఈ ఆప్షన్ యూజ్ అవుద్ది. ఏం లేదు, దానికోసం 3 డాట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మా యాప్స్ అండ్ గేమ్స్ని ట్యాప్ చేస్తే అప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఆల్ని ప్రెస్ చేస్తే అన్ని కనిపిస్తాయి అన్నట్టు. తర్వాత చూడండి, మనకు దీనిలో ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ఎర్లియర్ యాక్సెస్ అని. ఇదేంటంటే చూడండి, కొన్ని గేమ్స్ అనేవి లేదా యాప్స్ అనేవి ప్లేస్టోర్లో రిలీజ్ అవ్వవు, అంటే మీరు డైరెక్ట్ సెర్చ్ చేసినప్పుడు కనిపించవు. అలా కాకుండా చూడండి, ఇక్కడ మీరు ఎర్లీ యాక్సెస్లోకి వెళ్ళారనుకోండి, దీనిలో ఏంటంటే మీకు బీటా వర్షన్కి సంబంధించిన యాప్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నట్టు. అంటే మీ ఫ్రెండ్స్ కంటే ముందే మీరు ఏంటంటే కొత్తగా రిలీజ్ అయ్యే యాప్స్ని చూడాలి అంటే మీరు ఏంటంటే ఇక్కడ నుంచి చూడొచ్చు అన్నట్టు. ఇవన్నీ మీకు డైరెక్ట్ ప్లేస్టోర్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మీకు కనిపించవు. ఇవి ఏంటంటే అంటే ప్లేస్టోర్లోనే కనిపిస్తాయి, కాకపోతే ఏంటంటే
కొత్తగా వచ్చే యాప్స్ అన్నట్టు. అంటే మీ ఫ్రెండ్స్ కంటే ముందుగా మీరు ఏదైనా యాప్స్ని ట్రై చేయాలన్నా, గేమ్ని ట్రై చేయాలన్నా అవన్నీ మీకు ఇక్కడ నుంచి కనిపిస్తాయి అన్నట్టు. అలాగే చూడండి, కొత్త కొత్త గేమ్స్ మీ ఫ్రెండ్స్ కంటే ముందు మీరే ట్రై చేయాలనుకోండి. ఓకే, కొత్త గేమ్స్ అయినా కానివ్వండి, యాప్స్ అయినా కానివ్వండి, ఇంకొక ట్రిక్ ఉంటుంది. దానికోసం చూడండి, మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇండి కార్నర్ అని టైప్ చేయండి. ఓకే, INDIE అని టైప్ చేసేసి ఇండి కార్నర్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్టయితే ఏంటంటే మీకు స్టార్టింగే ఒక కమ్యూనిటీ వస్తుంది ఇండి కార్నర్కి సంబంధించి. ప్లేస్టోర్కి వెళ్తుంది. దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేస్తే చూడండి, ఇక్కడ మీకు కొత్తగా రిలీజ్ అయ్యే గేమ్స్, తర్వాత వచ్చేసి కొత్తగా రిలీజ్ అయ్యే యాప్స్ కానీ అవన్నీ ఏంటంటే మీకు ఇక్కడ కనిపిస్తాయి అన్నట్టు. అందరికంటే ముందే మీరు దాని గురించి తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.